బి అంటే బయోడిగ్రేడబుల్, సి అంటే కాన్సన్ట్రేటెడ్, అండ్ డి అంటే డెర్మటాలజికల్లీ టెస్టెడ్. బయోడిగ్రేడబుల్ అంటే మన ప్రొడక్ట్స్ ని వాతావరణంలో పడేసినా కూడా ఎటువంటి హాని అనేది కలగదు. దట్ ఈస్ బయోడిగ్రేడబుల్. కాన్సన్ట్రేటెడ్ అంటే ఏంటి? బాగా చిక్కగా ఉంటాయి. ఇలా చిక్కగా ఉండడం వల్ల ప్రొడక్ట్స్ అన్ని కూడా సర్టిఫై చేయడం జరిగింది మన హోమ్ కేర్ ప్రొడక్ట్స్ ని. అండ్ అదే విధంగా బాటిల్ అన్ని కూడా బయోడిగ్రేడబుల్ అండి. వాతావరణంలోకి పడేసిన హాని అనేది జరగదన్నమాట. అలాగే డిఎఫ్వి అంటారు, డిజైన్డ్ ఫర్ ఎన్విరాన్మెంట్. ఏఐఎస్ఈ, ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ సోప్స్, డిటర్జెంట్స్ అండ్ మెయింటెనెన్స్ ప్రొడక్ట్స్. సో ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ గుర్తుపెట్టుకొని మీరు మీ క్లయింట్స్ తో కూడా చెప్పాలన్నమాట. మార్కెట్ లో కూడా there are lot of products, okay, but only మనము అనే బీయింగ్ ఏ బిజినెస్ ఓనర్ కాబట్టి మనము కొంటాము వాడతాము కాదు, బట్ వాట్ ఈస్ ద స్పెషాలిటీ బయట ప్రొడక్ట్స్ తో కంపేర్ చేస్తే అనేది మనకి తెలిసి ఉండాలి. అండ్ హోమ్ కేర్ ప్రొడక్ట్స్ క్వాలిటీ ఉంటాయి, కన్సిస్టెన్సీ, ఒకసారి బాగుండి ఒకసారి బాగోపోవడం అలా కాదు, కన్సిస్టెంట్ గా అదే క్వాలిటీ ఉంటుంది. ఇప్పుడు నేను ఒక బాటిల్ పర్చేస్ చేశా, ఏదైనా ఎల్ఓసి అవ్వచ్చు, న్యూట్రలైట్ కానీ ఆర్టిస్ట్ కానీ, సీల్ ఓపెన్ చేయాల, బాటిల్ సీల్ ఓపెన్ చేయాల, నేను రిటర్న్ చేస్తే 100% మనీ బ్యాక్ గ్యారంటీ ఉంటుంది. ఓకే, నేను ప్రొడక్ట్ ఓపెన్ చేశాను, వాడి రిటర్న్ చేస్తే ట్యాక్స్ అనేది మీకు వెనక్కి తిరిగి రాదు, బికాస్ ట్యాక్స్ అనేది గవర్నమెంట్ పే చేస్తారు. ఓన్లీ ఆ బాటిల్ ప్రైస్ ఏదైతే ఉందో అది మీకు రిటర్న్ వస్తుంది. బికాస్ మీరు ఎప్పుడైనా మనీ బ్యాక్ గ్యారంటీ చెప్పినప్పుడు ఈ విషయం తెలిసి రిటర్న్ చేస్తారనమాట. అయితే వాడి కూడా రిటర్న్ చేయొచ్చు అన్నాం కదా, మరి 100% వాడేసి రిటర్న్ చేస్తే, లేదా అడుగున ఒక 5% 10% ఉంచితే కాదు, 30% వరకు మీరు యూజ్ చేసుకోవచ్చు, అప్ టు 30% యూజ్ చేసుకొని, అది కూడా నేను ప్రతి ప్రోడక్ట్ అన్ని కొనేసి 30% వాడేసి రిటర్న్ చేస్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక ఏదో న్యూట్రలైట్ ఒక టాబ్లెట్ బాటిల్ కొన్నా, 100 టాబ్లెట్స్ ఉంటాయి, 30 మీకు ఇస్తుంటే అప్లై నోటీస్కి వెళ్తుంది. అండ్ ఆంబేలో కూడా సపరేట్ డిపార్ట్మెంట్ ఉంటుంది. సో కాబట్టి అలా ఉత్తినే ఎలా పడితే అలాగా తీసుకోవడం ఇచ్చేయడం లాంటిది జరగదు అనమాట. ఈ మనీ బ్యాక్ గ్యారంటీ అలాంటప్పుడు ఎందుకు పెట్టారు? ఇట్స్ అ వెపన్. అంటే మీరు వాడండి, నచ్చక తీసుకుంటాను అని చెప్పినప్పుడు ఆ క్లయింట్ చాలా నమ్మకంగా, ఓకే నచ్చకపోతే రిటర్న్ కదా, ఓకే రైట్, ఓకే. సో ఈ రోజు మార్నింగ్ ఒక డిస్కషన్ జరుగుతుంది. సో నేను వచ్చి 2026 మే, 8 months ఉంది. లాజికల్ గా ఏమవుతుంది, 8 months లో మనం వాడేస్తాం కదా అని. సో నీ వాళ్ళు మార్నింగ్ మా హస్బెండ్ కి చెప్తున్నాను అనమాట, ఇలా ఎక్స్పైరీ ఇలా ఉంది అంటే వెంటనే అన్నారు, మనం వాడచ్చు వాడకపోవచ్చు, ఒకవేళ వాడకపోతే ఎక్స్పైరీ అయిపోతే మనం వాడలేం కదా, సో కాబట్టి ఈసారి నెక్స్ట్ టైం చూడు అని చెప్పి అన్నారు అనమాట. ఇప్పుడు నేను కొన్న ప్రొడక్ట్ మనీ బ్యాక్ బిల్లింగ్ చేసిన తర్వాత కూడా నాకు రిటర్న్ తీసుకునే అవకాశం ఉంటే వీ ఫీల్ హ్యాపీ కదా. ఇప్పుడు మా హస్బెండ్ ఇలా అనగానే నేను యాక్చువల్ గా అడిగి కొందాం అనుకున్నాను, డ్యూటీలో ఉన్నారు, సరే ఏమంటారులే 8 months లో వాడేస్తాం కదా అని తను అంటారన్న ఉద్దేశంతో కొన్నాను. ఈ రోజు ఇలా అనేటప్పటికి నాకు గనక మనీ బ్యాక్ ఉందనుకోండి, అక్కడ
నేను డబ్బులు కట్టినవన్నీ నాకు కాస్ట్లీవి కొన్నప్పుడు డెఫినెట్ గా మనం ఇలా డేట్లు చూసుకోవాలి కదా అనేసి అన్నారు అనమాట. డూ యూ అగ్రీ విత్ మీ? నేనే కాదు, ఈవెన్ మీరు కూడా ఏదైనా పర్చేసెస్ చేసినప్పుడు కదా, అండ్ మనము ఏదైనా పర్చేస్ చేసేటప్పుడు అంటే నేను అలవాటు చేసుకుంది నేర్చుకుంది ఏంటి అంటే మన ఆంవేలో మనీ బ్యాక్ గ్యారంటీ ఉంది. బయటకి అది అది ఎప్పుడైతే నేను ఆంవేలో తెలుసుకున్నానో, ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా పర్చేసెస్ చేసేటప్పుడు ఖచ్చితంగా నేను అడుగుతూ ఉంటా, మనీ బ్యాక్ గ్యారంటీ ఉందా, మనీ బ్యాక్ గ్యారంటీ ఉందా, నేను రిటర్న్ ఒకవేళ నచ్చకపోతే రిటర్న్ చేయొచ్చు, ఇట్లాంటివన్నీ కూడా. ఓకే. యా, ఇక్కడ హోమ్ కేర్ రేంజ్ లో మనకు ఉన్నటువంటి కేటగిరీస్ వచ్చి సర్ఫేస్. ఇప్పుడు మీరు బయటికి వెళ్ళి మా దగ్గర బట్టలు మా కంపెనీలో బట్టలు తిక్కునే ప్రొడక్ట్ ఉంది. సారీ, మా కంపెనీలో అంట్లు క్లీన్ చేసుకోవడానికి ప్రొడక్ట్ ఉంది. ఇలాగే మాట్లాడతాను నేను. అదే ఒక ప్రొఫెషనల్, ఒక హోటల్ మేనేజర్ ఉన్నారు, ఒక హోటల్ పెద్ద హోటల్ ఇండస్ట్రీ ఉంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వీ హ్యావ్ సర్ఫేస్ క్లీనర్స్, వీ హ్యావ్ లాండ్రీ ప్రొడక్ట్స్ అంటాను. అదే ఒక లాండ్రీని నడుపుతున్న అతను అనుకోండి, మరకలు వదిలించడానికి మా దగ్గర అద్భుతమైన ప్రొడక్ట్స్ ఉన్నాయి. యూనో, లాంగ్వేజ్ అనేది చేంజ్ చేసుకోవాలి మనం. మీలో చాలా మంది ఏమనుకోవచ్చు అంటే న్యూట్రలైట్ అనేది ఇట్స్ బెస్ట్ కేటగిరీ ఆఫ్ ద ప్రొడక్ట్స్, వరల్డ్ హెల్త్. సో మనము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం మాట్లాడే విధానం, ట్రీట్ చేసే విధానం చాలా బాగుంటుంది మనల్ని. మరి హోమ్ కేర్ కి అదే రెస్పెక్ట్ ఇస్తారా అంటే కనుక డెఫినెట్ గా ఇస్తారు. ఎందుకంటే ఇవి కూడా చాలా మంచి ప్రీమియం రేంజ్ ప్రొడక్ట్సే, తక్కువ ప్రొడక్ట్స్ ఏం కాదు. అయితే నీ ప్రొడక్ట్ కి నువ్వు ఎలా విలువిస్తే నీ ప్రొడక్ట్ కి అలా విలువ ఉంటుంది. సో కాబట్టి సింపుల్ గా అంట్లు తోమేది కాదు, బట్టలు ఉతికేది అలా కాకుండా వీ హ్యావ్ సర్ఫేస్ క్లీనర్స్, యుటెన్సిల్ క్లీనర్, లాండ్రీ ప్రొడక్ట్స్, ఆటోమోటివ్ క్లీనర్స్, ప్లాంట్ కేర్. ఎంత డీసెంట్ గా ఉంది చూడండి మాట్లాడుతున్నప్పుడు. సో కొన్ని మనము మాట్లాడచ్చు అనమాట. బిహేవ్ లైక్ ఏ రోమ్ వైల్ యు ఆర్ ఇన్ రోమ్ అంటారు కదా, సో అట్లా చెప్పాలన్నమాట. సో నా సర్ఫేస్ క్లీనర్స్ లో 3 ప్రొడక్ట్స్ ఉంటాయి, ఎల్ఓసి, జూమ్ అండ్ పర్స్యూ. సో ఎల్ఓసి మన ఆంబే స్టార్ట్ చేసినప్పుడు ఉన్నటువంటి ప్రొడక్ట్, స్టార్ట్ చేసినప్పుడు ప్రొడక్ట్ పేరు ఫ్రిస్క్, తర్వాత దాన్ని ఎల్ఓసి కింద మార్చారు. ఎల్ఓసి అంటే లిక్విడ్ ఆర్గానిక్ మల్టీపర్పస్ క్లీనర్, అంటే మల్టిపుల్ గా యూజ్ చేసుకోవచ్చు. దుమ్ము ధూళి తీసేస్తుంది, వాల్యూ ఫర్ మనీ, న్యాచురల్ సాల్ట్స్, న్యాచురల్ ఆయిల్స్, ఇవన్నీ ఉంటాయి ఎల్ఓసిలో. కోకోనట్ ఆయిల్, పామ్ ఆయిల్, ఇలాంటివన్నీ చేతులని చాలా మృదువుగా ఉంచుతుంది. అందుకే కదా మనం షూ పాలిష్, డెమో ఇట్లాంటివన్నీ చేస్తుంటాం అనమాట. హార్మ్ఫుల్ రెసిడ్యూస్ ఏమి ఉండవు. ఇవన్నీ కూడా మనకి జెల్ బేస్ అయ్యేటప్పటికి ఏమవుతుంది, ఈవెన్ జెల్ బేస్ లో కూడా వాటి రెసిడ్యూస్ ఉంటాయి మనకి కొంచెం. ఎన్ఎఫ్ఈ సర్టిఫైడ్. కొంతమంది లేట్ గా వచ్చి ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం ఒకసారి మళ్ళీ రిపీట్ చేసుకుందాం. ఇవి ఏఐఎస్సి అంటే ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ సోప్స్, డిటర్జెంట్స్, మెయింటెనెన్స్ ప్రొడక్ట్స్. డిఎఫ్ఈ అంటే డిజైన్డ్ ఫర్ అనమాట. మరి ఎల్సిని ఎక్కడెక్కడ ఉపయోగిస్తాము? ఫ్లోర్స్, సింక్స్, వర్క్ టాప్స్, పెయింటెడ్ వాషబుల్ వాల్స్. ఒక 1 లీటర్ వాటర్ లో 6 ml వేసుకోవాలి. ప్లాస్టిక్ ఫర్నిచర్ కి కూడా. ఫ్యాబ్రిక్ వాష్ చేయడానికి 1 లీటర్ లో 5 ml వేసుకోవాలి. డిషెస్ క్లీన్ చేయడానికి 1 లీటర్ లో 1 ml. ఈవెన్ మీరు హ్యాండ్ వాష్ చేయడానికన్నా జస్ట్ ఒక హాఫ్ లంచ్ తీసుకొని హ్యాండ్స్ ని చక్కగా వాష్ చేసుకోవచ్చు. ఒక క్వశ్చన్ ఏముంటుంది అంటే ఎల్ఓసి ఎప్పుడైతే మల్టీపర్పస్ క్లీనరో, అంటే ఫ్యాబ్రిక్ వాష్ చేయొచ్చు, డిషెస్ క్లీన్ చేయొచ్చు, ఇన్ని ఉంటాయో అప్పుడు నేను ఎస్ఐట్ కొనాల్సిన అవసరం ఏముంది? ఎస్ఐట్ అయితే నేను 1 లీటర్ లో 1 ml వేస్తా అండ్ వాషింగ్ మెషిన్ లో వేస్తా. బట్ ఎల్ఓసి ఇప్పుడు నా దగ్గర సడన్ గా ఎస్ఐట్ అయిపోయింది, ఐ కెన్ యూజ్ ఇట్. లేదు అంటే ఒక కొత్త క్లయింట్ వచ్చారు మనకి, అసలు మన ప్రొడక్ట్స్ యొక్క సుపీరియారిటీ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి మీరు ఫ్యాబ్రిక్ కూడా వాష్ చేసుకోవచ్చు అని చెప్పొచ్చు. ఎల్ఓసిని వాషింగ్ మెషిన్ లో వేయకూడదు, నొరగ ఎక్కువ వస్తుంది. అదే డిష్ టాప్స్ ఎందుకు నేను యూజ్ చేయాలి? డిష్ టాప్స్ లో ఇంగ్రీడియంట్స్ వేరు. అదే విధంగా డిష్ టాప్స్ అయితే మనము యూసేజ్ ఎలా ఉంటుంది, డైల్యూట్ చేసుకున్నది మళ్ళీ రీడైల్యూట్ చేసుకుంటాం.
కాస్ట్ పర్ యూజ్ అనేది తగ్గుతుంది అనమాట. సో ప్రైజెస్ లో చిన్న చేంజెస్ వచ్చుంటాయి, బట్ 1 లీటర్ 547 అయినప్పుడు సో 6 ml వాడితే మీకు అయిన ఖర్చు ₹3.28. ఫ్యాబ్రిక్ వాషింగ్ అయితే ఏదైనా హార్డ్ సర్ఫ్, ఒక్క సెకండ్ అండి. ఓకే, ఏదైనా హార్డ్ సర్ఫేసెస్ క్లీన్ చేసుకోవాలి అనుకుంటే 300 స్క్వేర్ ఫీట్ లో 5 లీటర్స్ వాటర్ కి 30 ml, అంటే 1 లీటర్ కి విచ్ 6 ml. డిష్ వాషర్ 5 లీటర్స్ కి 5 ml, హ్యాండ్ వాష్ 8 లీటర్స్ కి 40 ml. ఇంత తీసుకోము కదా మనము, సో 1 లీటర్ క్యాలిక్యులేషన్ మీరు తీసుకోవచ్చు అనమాట. ప్రతి ఇంట్లో ఖచ్చితంగా ఉండి తీరాల్సినటువంటి ప్రొడక్ట్ మన పర్స్యూ, విచ్ ఇస్ అ డిస్ఇన్ఫెక్టెంట్ ప్రొడక్ట్ అనమాట. డిస్ఇన్ఫెక్టెంట్ అంటే మీకు హార్మ్ఫుల్ వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్ ని కిల్ చేస్తుంది. హైలీ కాన్సన్ట్రేటెడ్, కాస్ట్ ఎఫెక్టివ్, వాటర్ లో కలిపి యూజ్ చేస్తాము, డిస్ఇన్ఫెక్ట్ చేస్తుంది, డిఆర్డరైజ్ కూడా చేస్తుంది దుర్వాసన రానికుండా. అలాగే మాల్ ఆర్డర్స్ ని కిల్ చేస్తుంది. అండ్ సోర్సెస్ అన్నారు చూడండి, సో సోర్సెస్ అన్నప్పుడు ఏంటి అంటే వన్ సెకండ్ ప్లీజ్. సారీ. అండ్ ఎక్కడెక్కడ వాడచ్చు అంటే నాన్ పోరస్ అనమాట. సో నాన్ పోరస్ అంటే ఏంటి అంటే, నాన్ పోరస్ అంటే ఏంటంటే వాటర్ పీల్చుకోనటువంటి ప్రదేశాల్లో. పర్స్యూకి ఉన్నటువంటి ఒక రూల్ ఏంటి అంటే, అదర్ ప్రొడక్ట్స్ లాగా వాటర్ లో స్టోర్ చేసి పెట్టకూడదు. ఎప్పటికప్పుడు రెడీమేడ్ గా యూజ్ చేసి పడేసేయాలన్నమాట, ఎందుకంటే డిస్ఇన్ఫెక్టెంట్. మీరు హోమ్ కేర్ ప్రొడక్ట్స్ ఏది తీసుకున్నా బెస్ట్ బిఫోర్ అని రాసి ఉండదు దానిపైన, ఎక్స్పైరీ ఉండదు. బట్ పర్స్యూకి ఎక్స్పైరీ ఉంటుంది, 3 years ఉంటుంది ఎక్స్పైరీ. సో ఎక్స్పైర్ అయ్యేటువంటి ప్రొడక్ట్ కాబట్టి వాటర్ లో డైల్యూట్ చేసి పెట్టకూడదు, యూజ్ అండ్ త్రో అనమాట. అండ్ క్యాప్ ని వాటర్ లో తడిపి ఆ క్యాప్ ని మనము బాటిల్లో పెట్టకూడదు అనమాట. ఓకేనా? బికాజ్ ఆ వాటర్ డ్రాప్స్ అనేవి అందులో పడ్డప్పుడు పాడైపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ యూసేజ్ ఎలాగా? లో ఇన్ఫెక్టెడ్ ఏరియాస్, మీడియం ఇన్ఫెక్టెడ్ ఏరియాస్ అండ్ హైలీ ఇన్ఫెక్టెడ్ ఏరియాస్. ఇప్పుడు మనకి హైలీ ఇన్ఫెక్షన్ ఉన్న చోట 1 లీటర్ వాటర్ లో 16 ml పర్స్యూని కలుపుకోవాలి. మీడియం ఇన్ఫెక్షన్స్ వచ్చి 1 లీటర్ లో 8 ml. అదే ఫుడ్ కాంటాక్ట్ సర్ఫేస్ ఏరియాస్ అంటే మన డైనింగ్ టేబుల్, మన కిచెన్ సింక్ కానీ ఇట్లాంటివి, ఇవన్నీ కూడా 1 లీటర్ లో 4 ml ని యూజ్ చేస్తాం. పర్స్యూకి రంగు కానీ వాసన కానీ ఉండదు. ఒకవేళ మీరు నీళ్ళలో కలిపినప్పుడు రంగు మారినా, ముద్దగా అయినా, వాసన వస్తున్నా పడేసేయాలి, వాడకూడదు అనమాట. సో మీరు 1/2 లీటర్ బాటిల్ పర్చేస్ చేస్తే 1 లీటర్ లో 8 ml సొల్యూషన్ అనేది మీకు ప్రిపేర్ అవుతుంది. అండ్ ఫ్లోర్స్ క్లీన్ చేస్తే అంటే ఇప్పుడు మీకు హైలీ ఇన్ఫెక్టెడ్ ఏరియాస్ ఏంటి? పబ్లిక్ టాయిలెట్, స్విమ్మింగ్ పూల్, హాస్పిటల్స్, థియేటర్స్, ఇవన్నీ సినిమా థియేటర్స్, ఇవన్నీ హైలీ ఇన్ఫెక్టెడ్. మీడియం ఇన్ఫెక్టెడ్, సో మన బాత్రూమ్స్ యాక్చువల్ గా అంత ఉండదు కానీ ఐ కన్సిడర్ ఇట్ యాజ్ అ మీడియం అన్నమాట. సో మన ఇంట్లో డైనింగ్ టేబుల్ ఉంటాయి కదా, కిచెన్ ఇన్ఫెక్షన్స్ అనమాట. సో ఫ్లోర్స్ అయితే కనుక 1 లీటర్ లో 8 ml కలుపుకోండి. ఇప్పుడు మీరు ప్రతిరోజు ఎల్ఓసితో క్లీన్ చేస్తున్నారు, సో ఒకసారి పర్సుతో క్లీన్ చేయొచ్చు. పిల్లలు ఉన్నారు, ఒక పూట ఎల్ఓసితో క్లీన్ చేయండి, ఒక పూట పర్సుతో క్లీన్ చేసుకోండి. హాస్పిటల్స్ అయితే 2500 స్క్వేర్ ఫీట్ కి 5 లీటర్స్ వాటర్ తీసుకోవాలి, 8 కలుపుకోవాలి. కిచెన్ క్యాబినెట్స్ డిజిన్ఫెక్ట్ చేయాలి అన్నా, డిఆర్డరైజ్ చేయాలి అన్నా, సో 1 లీటర్ కి 8 ml యూజ్ చేస్తారనమాట. అండ్ ఫ్రిడ్జ్ లోపలి భాగాలు, బయట భాగాలు కూడా క్లీన్ చేసుకోవచ్చు.
ఎక్వేరియంస్ క్లీన్ చేసుకోవచ్చు, వాటర్ ట్యాంక్స్ క్లీన్ చేయొచ్చు, చేపల చెరువులు, రొయ్యల చెరువులు ఇట్లాంటివన్నీ కూడా క్లీన్ చేసుకోవచ్చు. లేకపోతే ఎక్వేరియంస్ కానీ చేపల చెరువులు, రొయ్యల చెరువుల్లో ఒక చిన్న కండిషన్ ఏంటి అంటే ముందు ఫిషెస్ ని తీసేసి ఎక్వేరియం ని క్లీన్ చేసి తర్వాత పర్స్యూతో స్ప్రే చేయాలి. ఆరిపోయిన తర్వాత వాటర్ వేసి పెట్టాలి. పర్స్యూ వాటర్ లో వేయకూడదు ఎప్పుడు కూడా. ఆ పర్స్యూ స్ప్రే చేసేది చక్కగా మీకు డ్రై అవ్వాలి. డ్రై అయిన తర్వాతే వాటర్ వేసి వాటిలోకి వేసుకోవాలన్నమాట. ఓకే, క్వశ్చన్స్ లాస్ట్ లో తీసుకుంటానండి. లేదండి, మీరు బ్లీచింగ్ కూడా అన్ని యూజ్ చేసేసిన తర్వాత వేయాలి. మొత్తం క్లీనింగ్ అంతా మీరు చేసేస్తారు కదా. ష్రింప్ కానీ ఏవైతే మీరు ఎక్కడైతే పెట్టాలనుకుంటున్నారో మీ మెథడ్స్ ఆఫ్ క్లీనింగ్ అంతా చేసేస్తారు. చేసిన తర్వాత మీరు ఈ చేపల చెరువులు, రొయ్యల చెరువులు కానీ, పాల కేంద్రాలు, ఈ మటన్, చికెన్ ఇట్లాంటివన్నీ అమ్ముతారు కదా, ఎక్కడైనా సరే 1 లీటర్లో దే ఆర్ హైలీ ఇన్ఫెక్టెడ్ ఏరియాస్. 1 లీటర్లో 16 ml అనమాట. మీరు ఎన్ని లీటర్ల నీళ్ళు అయితే, ఫర్ ఎగ్జాంపుల్ 1000 లీటర్స్ ఆఫ్ వాటర్ వాడితే 1 లీటర్ కి 16 ml లాగా మీరు అన్ని లీటర్స్ ఆఫ్ పర్స్యూ తీసుకొని స్ప్రే చేసేయాలి. గాలికి ఆరిపోవాలి. కంప్లీట్ డ్రై అయిన తర్వాత అప్పుడు మనం వాటర్ వేసి మీరు వేయాల్సినవన్నీ వేస్తారు లాస్ట్ లో అన్నమాట. కానీ కంపల్సరీ నో, బ్లీచింగ్ కి రీప్లేస్మెంట్ కాదు. నో, ఇవి దేనికి మనం యూజ్ చేసే దేనికి రీప్లేస్మెంట్ కాదు. మీకు ఎలా పనిచేస్తుంది అంటే క్లీనింగ్ చేసుకోవడానికి డిజిన్ఫెక్టెంట్, డియోడ్రైజర్, ఫంగీసైడ్, శానిటైజర్, ఇలాగా మైల్డ్యూ స్టాట్, ఓకే, ఆర్డర్స్ ని కిల్ చేయడానికి, అంతే అన్నమాట. అంతేగాని ఇవి దేనికి రీప్లేస్మెంట్ కాదు. సో ఇంకా అడుగుతారు జూమ్ కానీ పర్స్యూ కానీ ఇట్లాంటివన్నీ హార్పిక్ లాగా వాడచ్చా ఎల్ఓసి? నో. సో అట్లాంటివి ఏది కాదు. దీస్ ఆర్ ఓన్లీ ఫర్ ద డిజిన్ఫెక్టెంట్ రిలేటెడ్ అన్నమాట. తర్వాత జూమ్. సో జూమ్ అనేది పవర్ఫుల్ ఫార్ములా, సర్ఫాక్టెంట్స్ అండ్ సాల్వెంట్స్ ఉంటాయి. జూమ్ కుకింగ్ ఆయిల్, ఫింగర్ ప్రింట్, లిప్స్టిక్ మార్క్స్, స్టెయిన్, పెన్ మార్క్, స్టెయిన్ లాంటివి రిమూవ్ చేస్తుంది. జూమ్ ఎటువంటి గ్రీస్ అయినా స్టెయిన్స్ అయినా తీసేస్తుంది. చాలా సింపుల్, కన్వీనియంట్ గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ మన టైం ఎక్కువగా పెట్టి క్లీన్ చేయాల్సినటువంటి అవసరం లేదనమాట. జూమ్ ని మనము 1:2 డైల్యూషన్ లో చేసుకోవాలి. అంటే 2 వంతుల నీళ్లు, 1 వంతు జూమ్ అన్నమాట. అండ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ క్లీన్ చేయడానికి మీకు 5 ml, గ్యాస్ స్టవ్ క్లీన్ చేయడానికి 3 ml, రిఫ్రిజిరేటర్ బయట బాగా అయితే 5 ml, బ్లాక్ 2 ml, ఓవెన్ అయితే కనుక 3 ml. ఇవన్నీ కూడా మార్బుల్స్ మీద వాటి మీద యూజ్ చేయకూడదు. బట్టల పైన పాలిష్డ్ మార్బుల్, కొన్ని డిజైన్ చేయబడినటువంటివి పెయింటెడ్ సర్ఫేసెస్ ఉంటాయి, వాటి మీద యూజ్ చేయకూడదు. 1:2 డైల్యూషన్ లో మీకు లిప్స్టిక్, క్రేయాన్, ఆయిల్, స్మోక్ స్టెయిన్, ఫింగర్ ప్రింట్, ఎగ్జాస్ట్, సీలింగ్ ఫ్యాన్, టైటిల్ బార్, వైర్ మెష్, గ్యాస్ స్టవ్ బర్నర్స్, ఫ్రిడ్జ్ లోపల మరియు బయట భాగాల్ని కూడా చక్కగా జూమ్ తో క్లీన్ చేసుకోవచ్చు. అండ్ డిష్ టాప్స్ పవర్ఫుల్, వర్సాటైల్, అంటే మల్టిపుల్ గా యూజ్ చేసుకోవచ్చు. సో బయోడిగ్రేడబుల్ ఫార్ములా కూడా ఉంటుంది, బయోకోస్ ఫార్ములా కూడా ఉంటుంది. బయోడిగ్రేడబుల్, డెర్మటాలజికలీ టెస్టెడ్ అండ్ కాన్సన్ట్రేటెడ్. మనకి స్టీల్ కి ఒక డిఫరెంట్ షైనింగ్ ఇస్తుంది అనమాట. అండ్ అదే విధంగా స్టీల్, కాపర్, బ్రాస్, అల్యూమినియం యుటెన్సిల్స్ క్లీన్ చేసుకోవచ్చు. గ్లాస్ మరియు బోన్, చైనా, క్రాకరీ అంటే పింగాణి లాంటివి, కట్లరీ, సిల్వర్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. అండ్ బయట మార్కెట్ లో ఉన్న ప్రొడక్ట్స్ తో పోలిస్తే డిష్ టాప్స్ ఏంటి డిఫరెంట్? ఎలోవీరా, షిషో, ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్ ఉంటాయి. ఎలోవీరా అనేది కలబంద, చేతులకి తేమనిస్తుంది. సో మనము నీళ్ళల్లో ఎక్కువసేపు చేతులు నానబెట్టినప్పుడు తేమంతా పోయి డ్రై అవుతాయి, అలా కాకుండా హెల్ప్ అవుతాయి. షిషో అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్లాంట్. అంటే డిష్ టాప్స్ తో కనుక మీరు అంట్లు తోమినప్పుడు మీ చేతులు ఎటువంటి మంట పుట్టదు. ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్, మీ చేతులు సాఫ్ట్ గా స్మూత్ గా ఉంటాయి. చేతులు చాలా జెంటిల్ గా ఉంటాయి అన్నమాట.
AISC, USEPS సర్టిఫైడ్ కూడా. 1:3 డైల్యూషన్ లో కలుపుకోవాలి. 3 వంతుల నీళ్లు, 1 వంతు మనము డిష్ డ్రాప్స్ ని వేసుకోవాలి. ఈ డిష్ డ్రాప్స్ ఇలా డైల్యూట్ చేసుకున్న తర్వాత రీడైల్యూట్ చేసుకోవచ్చు. సో రీడైల్యూషన్ అంటే మనం ఏం చేయాలి అంటే ఒక 1/2 లీటర్ నీళ్ళు తీసుకొని, మీకు నార్మల్ గా ఉన్నాయి డిషెస్ పెద్దగా జిడ్డు లేవు అనుకుంటే 1:3 డైల్యూట్ చేసుకున్నటువంటి లిక్విడ్ లో నుంచి, డైల్యూషన్ లో నుంచి 15 ml తీసుకొని 1/2 లీటర్ నీళ్ళలో కలుపుకోండి. మళ్ళీ ఇంకోసారి చెప్తాను చూడండి. నార్మల్ గా మీరు ఒక బాటిల్లో, స్క్వీజ్ బాటిల్లో 1:3 డైల్యూషన్ కలిపేసుకోండి. 1:3 డైల్యూషన్ కలుపుకున్న తర్వాత ఒక 1/2 లీటర్ నీళ్ళు తీసుకోండి. 1:3 కలుపుకొని పక్కన పెట్టుకున్నారు కదా, అందులో నుంచి ఒక 15 ml తీసుకోండి. ఈ 1/2 లీటర్ నీళ్ళలో కలుపుకోండి. జిడ్డు తక్కువగా ఉన్నటువంటి ఐటమ్స్ ని క్లీన్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. లేదు ఐటమ్స్ కొంచెం ఎక్కువ జిడ్డుగా ఉన్నాయి అంటే 20 ml కలుపుకోండి. మాకు ఇలా సాటిస్ఫైడ్ గా లేదు అంటే ఈ 1/2 లీటర్ నీళ్ళల్లో లేకపోతే మీకు కావాల్సిన నీళ్ళలో 1:3 డైల్యూషన్ ని కలుపుకోవచ్చు. మన ప్రొడక్ట్స్ తో ఉన్న చిక్ ఏంటంటే మోర్ కాన్సన్ట్రేషన్ వాడేస్తే నురగ కూడా కాదు, అది క్లీన్ చేయాలంటే ఎక్కువ వాటర్ యూజ్ చేయాల్సి వస్తుంది, హైలీ కాన్సన్ట్రేటెడ్ కాబట్టి ఎంత డైల్యూషన్ కావాలి అనేది చూసుకొని తీసుకోండి. డిష్ వాషింగ్ మెషిన్స్ ఉంటాయి, అందులో వేయకూడదు. ఎందుకు వేయకూడదు అంటే వాటికి సపరేట్ టెక్నాలజీ ఉంటుంది, వాటిల్లో అవి మాత్రమే వాడాలి. సో 1 లీటర్ బాటిల్ 714 రూపీస్ అయితే మీకు 1:3 డైల్యూట్ చేసుకునేది 87 రూపీస్ అవుతుంది. అంటే ఒక రోజుకి 20 ml చొప్పున వాడితే ₹3.57 అనేది మీకు అవుతుంది అనమాట కాస్ట్ డిష్ డ్రాప్స్ కి. అండ్ అదే విధంగా లాండ్రీ ప్రొడక్ట్స్ లో 2 ప్రొడక్ట్స్ ఉంటాయి. S8 4-in-1 పవర్ఫుల్ లాండ్రీ డిటర్జెంట్ విత్ ఫ్లోరోసెంట్ వైటనింగ్ ఏజెంట్. సో 4-in-1 పవర్ఫుల్ లాండ్రీ అంటే ఏంటి, లైక్ ఫస్ట్ వచ్చేటప్పటికి స్టెయిన్ రిమూవర్ గా వాడుకోవచ్చు, ఫస్ట్ వన్. అండ్ అదే విధంగా స్టెయిన్ రిమూవర్ అంటే 120 ml S8 తీసుకొని అందులో మీరు 40 ml వాటర్ ని కలుపుకోవచ్చు. 120 ml S8 తీసుకొని అందులో 40 ml వాటర్ ని మిక్స్ చేయండి, ఓకేనా. అండ్ మీకు దీన్ని మీరు స్టోర్ చేసుకోవచ్చు స్క్వీజ్ బాటిల్లో. ఈ కాలర్ దగ్గర కానీ, కాఫ్ దగ్గర కానీ, శారీ ఫాల్స్ కానీ, లేకపోతే జెంట్స్ కాలర్స్ కానీ ఇట్లా మరకలు పడుతూ ఉంటాయి కదా, వాటి మీద అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మోర్ ఆఫ్ నేను కాలర్వి ఇలాగ ఉన్నటువంటివి వాడినప్పుడు సో నాకు ఎక్కువగా స్టెయిన్స్ అవుతాయి, కాలర్ ఎడ్జెస్ లో అవుతాయి అనమాట. ఇది కాలర్ లేదు కానీ సో మోర్ ఆఫ్ కాలర్స్ వేసుకున్నప్పుడు ఈ కాలర్ ఎడ్జెస్ ఉంటాయి చూసారా, వన్ ఆఫ్ ద టఫెస్ట్ అనమాట అక్కడ స్టెయిన్. బికాస్ ఫౌండేషన్ ఉంటుంది కదా, సో మనం ఫ్యాబ్రిక్ ఇలా రిమూవ్ చేసినప్పుడు లేదంటే ఫౌండేషన్ అప్లై చేసినప్పుడు కూడా ఈ ఖచ్చితంగా నెక్కుకున్న ఫౌండేషన్ కాలర్ కంటుకుంటుంది, కంపల్సరీ స్టెయిన్ అవుతుంది అనమాట. వేరే ఎక్కడ స్టెయిన్ అవ్వదు. కాలర్ చివర చాలా హార్డ్ ఉంటుంది రిమూవ్ చేయడానికి, బట్ స్టిల్ ఐ కెన్ రిమూవ్ దట్. ఫ్యాబ్రిక్ వాషింగ్ అయితే 1 లీటర్ వాటర్ లో 1 ml హ్యాండ్ వాష్. తర్వాత ఫ్లోరోసెంట్ వైటనింగ్ ఏజెంట్ ఉంటుంది, అంటే తెల్లటి దుస్తులకి బ్లూ పెట్టకల్లా కలర్ క్లోత్స్ అయితే గనక ఇంకా బ్రైట్ గా ఉంటాయి. అండ్ 4వది న్యాచురల్ సాఫ్ట్నర్. చూడండి మన దుస్తులు దారాలతో నేయబడతాయి, ఓకే, దారాలతో తయారు చేయబడతాయి. మనం యూజ్ చేసేటువంటి కెమికల్స్ వల్ల ఆ దారాలు తెగిపోయి మనకి బాబుల్స్ అంటాం అనమాట. ఆ బాబుల్స్ అంటే పోగులు అంటాం, ఆ పోగులు బయటకు వస్తాయి. అలా రాకుండా ఉండడానికి సాఫ్ట్నర్స్ అనేవి వాడతారు. అయితే మన దాంట్లో న్యాచురల్ సాఫ్ట్నర్ అనేది ఆల్రెడీ ఉంటుంది కాబట్టి మళ్ళీ సాఫ్ట్నర్ వాడక్కర్లా. కాన్సన్ట్రేటెడ్, ఎకనామికల్, ఫాస్ఫేట్స్, క్లోరిన్, ఈడిటిఏ, ఎన్టీఏ అనేవి ఉండవు, అవన్నీ కూడా కెమికల్స్ అనమాట. సో వన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ లో వన్ ఆఫ్ ద లీడర్ షేర్ చేశారనమాట, ఏమంటే హౌ మన ప్రొడక్ట్స్ ఎన్విరాన్మెంట్ ని సపోర్ట్ చేస్తాయి. ఇప్పుడు డిఎఫ్ఈ అంటే డిజైన్ ఫర్ ఎన్విరాన్మెంట్, అంటే వాతావరణం కోసమే మీరు డిజైన్ చేశారా అన్న రేంజ్ లో ప్రొడక్ట్స్ ఏ విధంగా హెల్ప్ అవుతాయి. మీరు ఇప్పుడు మనం యూజ్ చేసిన వాటర్ అంతా డ్రైనేజెస్ లోకి వెళ్తాయి, అక్కడ నుంచి నదులు, సముద్రాల్లోకి వెళ్తాయి కదా. మనం ఎప్పుడైతే మోర్ ఆఫ్ కెమికల్స్ యూజ్ చేస్తామో ఆ వాటర్ లో ఉండే జీవరాశులన్నీ కూడా వాటికి చాలా నష్టం. మనుషులకి ఎలాగైతే ఇన్ఫర్టిలిటీ ఉందో ఈవెన్ ఫిషెస్ కి వాటికి కూడా ఇన్ఫర్టిలిటీ ఛాలెంజెస్ వచ్చాయంట. కానీ మనవి కెమికల్స్ లేవు కాబట్టి
ఎప్పుడైతే ఈ వాటర్ ని మీరు మొక్కలకి వేయండి, చచ్చిపోవు. ఓకే, తర్వాత మీరు వాటర్ ని వదిలేసేయండి కాలువల్లోకైనా, అంటే అక్కడికే వెళ్తాయి కదా, ఆబ్వియస్ గా హాని అనేది కలగదు. అంత సేఫ్ అన్నమాట మన ప్రొడక్ట్స్. రెసిడ్యూస్ ఏమి ఉండవు, నొరగ తక్కువ వస్తుంది, టైం కూడా. అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ కి వాష్ చేయొచ్చు, వాషింగ్ మెషిన్ లో కూడా యూజ్ చేయొచ్చు. 1 లీటర్ లో 1 ml చొప్పున వాడినట్లయితే హ్యాండ్ వాష్ కి మీరు 10 లీటర్స్ కి 10 ml, మీకు అయ్యే ఖర్చు ₹9.80. ఆల్వేస్ మీరు ఏం చేయాలి అంటే టోటల్ ఎంఎల్ డివైడెడ్ బై ప్రైస్. ఇప్పుడు మనం 1/2 లీటర్ బాటిల్ అనుకోండి, డివైడెడ్ బై ప్రైస్ తీసుకుంటే కాస్ట్ పర్ యూజ్ వచ్చేస్తుంది. వాషింగ్ మెషిన్ చిన్నవి అయితే, స్మాల్ అయితే 20 to 30 లీటర్స్ కెపాసిటీ ఆఫ్ వాటర్, 1 లీటర్ కి మీకు 10 ml పడుతుంది. మీడియం సైజ్ వాషింగ్ మెషిన్ అంటే 30 నుంచి 45 లీటర్లు పడుతుంది వాటర్, అందులో 15 ml S8. లార్జ్ వాషింగ్ మెషిన్ అయితే 45 నుంచి 70 లీటర్ల నీళ్లు పడతాయి, అందులో 20 ml వేసుకోవాలి. వాషింగ్ మెషిన్ 3 సైజెస్, స్మాల్, మీడియం, లార్జ్. స్మాల్ కి 10 ml, మీడియం కి 15 ml ఆఫ్ S8, లార్జ్ కి 20 ml ఆఫ్ S8 అనమాట. ఇవి రికమెండేషన్స్. సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్ అయితే మీరే నీళ్లు వేయాలి కదా, ఎన్ని నీళ్లు వేస్తే, ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ అయితే అంత ఎంఎల్ వేసుకోవాలి. మీరు 10 లీటర్స్ వాటర్ యూజ్ చేస్తే 10 ml ఆఫ్ S8, 20 లీటర్స్ అయితే 20 ml ఆఫ్ S8. అలాగే S8 డెలికేట్. S8 ని డెలికేట్ ఫ్యాబ్రిక్, వూల్ గానీ కాస్ట్లీ సిల్క్ ఉంటాయి కదా, అలాంటివి యూజ్ చేయకూడదు అనమాట. వాటికి S8 డెలికేట్ వాడతాం. సేమ్ టు సేమ్ S8 డెలికేట్ కూడా కెమికల్స్ అనేవి ఏమి ఉండవు, డెర్మటాలజికల్లీ టెస్టెడ్. S8 డెలికేట్ గానీ S8 గానీ పిల్లల ఫ్యాబ్రిక్స్ ని కూడా మనము వాష్ చేసుకోవచ్చు. ఈవెన్ S8 డెలికేట్ కూడా సేమ్ 1 లీటర్ వాటర్ కి 1 ml అనమాట. హ్యాండ్ వాష్ అయితే 5 లీటర్స్ లో 5 ml, మెషిన్ అయితే స్మాల్ సైజ్ కి 10 ml, మీడియం సైజ్ వాషింగ్ మెషిన్ 15 ml, లార్జ్ సైజ్ వాషింగ్ మెషిన్ అయితే 20 ml ఆఫ్ S8 డెలికేట్ ని యూజ్ చేస్తారు. ఆటోమోటివ్ ప్రొడక్ట్స్ లో మనకి 2 ప్రొడక్ట్స్ ఉన్నాయి. వన్ ఈస్ సిలికాన్ గ్లేజ్, వన్ ఈస్ కార్ వాష్. సో కార్ వాష్ అనేది కాన్సన్ట్రేటెడ్ లిక్విడ్. ఓకే, స్పెషల్ వెట్టింగ్ ఏజెంట్స్ ఉంటాయి. సో అండ్ అదే విధంగా హైలీ కాన్సన్ట్రేటెడ్ ఫార్ములా కూడా ఉంటుంది. సో మీరు 1/2 లీటర్ బాటిల్ తీసుకుంటే 100 కార్ వాషెస్ అనేవి వస్తాయి అన్నమాట. ఓకే, ఈజీగా క్లీన్ చేస్తుంది, దుమ్ము ధూళి పోతుంది, ఏమి స్పాట్స్ అనేవి కార్ మీద, ఫిలిం మీద ఉండకుండా ఉంటుంది అనమాట. కార్ వాష్ ని ఎలా యూజ్ చేయాలి అంటే 4 లీటర్ల నీళ్లు తీసుకొని అందులో 5 ml కార్ వాష్ ని వేసుకోవాలి. ముందు వాటర్ ని చక్కగా షేక్ చేసుకోవాలి. పోగులు రానటువంటి ఒక క్లాత్ తీసుకొని ఆ నురగతో కార్ మొత్తాన్ని క్లీన్ చేసుకోవాలి. తర్వాత వాటర్ తో వాష్ చేసుకోవాలి. సో మీడియం సైజ్ కార్ ని క్లీన్ చేస్తే 4 లీటర్స్ లో 5 ml మీకు ₹3.16 పడుతుంది. అండ్ 1/2 లీటర్ బాటిల్ ఆల్మోస్ట్ 100 కార్స్ ని వాష్ చేసుకోవచ్చు. కేవలం కార్ ని మాత్రమే క్లీన్ చేసుకోవచ్చా? కాదు, బస్, సైకిల్, స్కూటర్, ట్రక్స్, హెవీ మెషినరీ అన్నిటిని కూడా క్లీన్ చేసుకోవచ్చు. గ్లాసీ మెటాలిక్ సర్ఫేసెస్ ని కూడా క్లీన్ చేయొచ్చు. రిఫ్రిజిరేటర్స్, ఫ్యాన్ బ్లేడ్స్, వాషింగ్ మెషిన్ బయట భాగాల్ని కూడా కార్ వాష్ తో క్లీన్ చేసుకోవచ్చు. వన్స్ ఈ మెటాలిక్ కార్ ని కానీ, 2 వీలర్ ని కానీ, వీటన్నిటిని కూడా క్లీన్ చేసిన తర్వాత వాటికి షైనింగ్ కావాలి అంటే మనం సిలికాన్ గ్లేజ్ వాడతాం. ఇక్కడ సిలికాన్ గ్లేజ్ అనేది 5 రకాల సిలికాన్స్ తో తయారు చేయబడుతుంది అనమాట. అండ్ అదే విధంగా కార్ బయట భాగాలు, లామినేటెడ్ కౌంటర్ టాప్స్ కానీ, సెరామిక్ టైల్స్ కానీ, బాత్రూమ్ ఫిక్చర్స్, అల్యూమినియం ఫిక్చర్స్ అన్నిటిని కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఈ బాటిల్ చూడండి, అన్ని బాటిల్స్ కన్నా డిఫరెంట్ గా ఉంది. అంటే ఇది రెడీమేడ్ బాటిల్ అన్నమాట. షేక్ చేసేసి డైరెక్ట్ గా యూజ్ చేసుకోవడమే. హై గ్లాస్ ఉంటుంది. మీరు ఒకసారి కార్ కి షైనింగ్ పెట్టారనుకోండి, 3 నెలలు ఉంటుంది అనమాట షైనింగ్. అండ్ కార్ అప్లయన్సెస్, లామినేటెడ్ కౌంటర్ టాప్స్, బాత్రూమ్ ఫిక్చర్స్, ప్రొక్లైన్ సర్ఫేసెస్, సెరామిక్ టైల్, ఫైబర్ గ్లాస్ అండ్ అల్యూమినియం పైన వాడుకోవచ్చు, ఫ్లోర్ మీద వాడకూడదు. సో ఎలా యూజ్ చేసుకోవాలి? సో ముందుగా ఒక క్లాత్ తీసుకోండి, పోగులు రానటువంటి ఒక క్లాత్.
లైక్ బనియన్ క్లాత్ లాంటిది తీసుకొని వాటర్ తో తడిపేసేయండి. వాటర్ తో తడిపేసి స్క్వీజ్ చేయండి. దాన్ని డాంప్ క్లాత్ అంటారు. సో సిలికాన్ గ్లేస్ ని షేక్ చేసి ఆ డాంప్ క్లాత్ మీద అప్లై చేసి దాన్ని ఆ క్లాత్ లో ఉన్నటువంటి లిక్విడ్ ని అంటే 1 లీటర్ నీటికి 2 ml ఆప్సా. ఆప్సాని ఇరిగేషన్ పర్పస్, ఇప్పుడు మీ ఇంట్లో చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి, నేను ఎంత ఆప్సా వేసుకోవాలి? 1 లీటర్ నీటికి 2 ml, అర లీటర్ కి 1 ml. సింపుల్ గా గుర్తుపెట్టేసుకోండి, 1 లీటర్ కి 2 ml ఆఫ్ ఆప్సా. ఓకే, బేసిక్ రికమెండేషన్స్. సో ఇప్పుడు చాలా మంది ఏబిఓస్ ఉన్నారు, ఫీల్డ్ లోకి వెళ్ళి వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి పంటకి ఎలా మార్చుకోవాలి ఏంటి అనేది వాళ్ళు గైడ్ చేస్తూ ఉంటారు, మీ అప్లైన్స్ చాలా మంది. సో వాళ్ళని అడిగితే ఏమైనా స్పెసిఫిక్ రికమెండేషన్స్ వాళ్ళు చెప్తారనమాట. బట్ బేసిక్ రికమెండేషన్ 1 లీటర్ వాటర్ లో 2 ml ఆప్సా. అలాగే ఇన్సెక్టిసైడ్స్, ఫంగిసైడ్స్ కి 15 లీటర్ల నీళ్ళలో 5 ml ఆప్సాని కలుపుకోవాలి. హెర్బిసైడ్స్, కలుపు మొక్కల నివారణకైతే 15 లీటర్ల నీళ్ళలో 20 ml. గోల్ఫ్ స్టేడియంలోను అదే క్రికెట్ స్టేడియంలో కూడా డ్యూని కంట్రోల్ చేయడానికి కూడా 1 ఎకరానికి 80 లీటర్ల నీళ్లు వాడితే 160 ml ఆప్స్ అని వాడతారు. సో ఫార్మ్స్ లోను, ఎస్టేట్స్, ప్లాంటేషన్ కి వాడుకోవచ్చు. సో మా రైతులు ఉపయోగించేటువంటి ఇన్సెక్టిసైడ్స్ కానీ ఫర్టిలైజర్స్, ఎరువులు ఏవైతే ఉంటాయో అవి బాగా పని చేయడానికి హెల్ప్ చేస్తాయి. ఇప్పుడు నేను వాడే పురుగుల మందులు మానేసి యాప్సైటినా కాదు, యాప్సైటి పురుగుల మందు కాదు, ఒక సహాయకారి అంతే. నీటి సాంద్రత పెరగడానికి అంటే నీటి ఎద్దడి తగ్గడానికి కూడా వాడతారు. సో యాప్సైటి ఏం చేస్తుందంటే వాటర్ సర్ఫేస్ టెన్షన్ అంటాం, అంటే నీటి ఉపరితల భారము అంటాం. ఇప్పుడు వాటర్ తీసుకొని దాని మీద పెట్రోల్, కిరోసిన్ వేశారనుకోండి, పైన తేలుతూ ఉంటుంది. బికాస్ ఆ వాటర్ కి ఉన్నటువంటి ఆ టెన్షన్ కి ఇవి కరగవు అనమాట, డెన్సిటీ వల్ల. ఇప్పుడు యాప్సైట్ ఏం చేస్తుంది, ఆ డెన్సిటీని బ్రేక్ చేయడం వల్ల ఏది కలిపినా కూడా అందులో కలుస్తుంది. మోస్ట్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ అంటే రైతులు ఉపయోగించేటివన్నీ కూడా ఆయిల్ బేస్డ్ ఉంటాయి, అవి వాటర్ లో కరగవు. సో ఇప్పుడు నేను ఒక ట్యాంక్ లో వాటర్ లో ఆయిల్ బేస్డ్ లిక్విడ్స్ కలుపుకుంటాను కదా, కలిపినప్పుడు ఏమవుతుంది, పైన తేలుతూ ఉంటాయి. నేను స్ప్రే చేయడం మొదలు పెట్టంగానే ఫస్ట్ ఉన్నటువంటి మొక్కలకి అందుతుంది కానీ తర్వాత మొక్కలకి అందదు. కానీ యాప్సైటీ వేయడం వల్ల వాటర్ లో బాగా మిక్స్ అవడం వల్ల పంట దిగుబడి అనేది కూడా చక్కగా వస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు నీళ్లు లేకపోతే మొక్కలు చచ్చిపోతాయి అన్న విషయం మనందరికీ తెలుసు. కానీ అదే నీళ్ళల్లో ఒక బకెట్ వాటర్ తీసుకోండి, అందులో వాటర్ వేయండి ఒక బకెట్ లో ఫుల్ గా, అందులో ఒక మొక్క వేయండి, మొక్క చచ్చిపోతుంది. మొక్కకి కావాల్సింది నీళ్లు కాదు, తేమ. సో ఆ వాటర్ పెనిట్రేషన్ కూడా బాగా, పెనిట్రేషన్ అంటే ఆ డెప్త్ గా వెళ్ళడానికి కూడా హెల్ప్ అవుతుంది యాప్సైటీ. మనము యాప్సైటీని ట్రై చేసాము, టెస్ట్ కూడా చేశారు. ఎవరు అంటే టీ రీసెర్చ్ అసోసియేషన్ వాళ్ళు కూడా టెస్ట్ చేశారనమాట. దేని మీద మనము ట్రై చేసాము, టెస్ట్ చేసామంటే వీట్, రైస్, షుగర్ కేన్, టీ, కాటన్, టొబాకో, పొమగ్రనేట్, అలాగే మ్యాంగో, గ్రేప్స్, కాఫీ బీన్, బ్లాక్ పెప్పర్, బనానా, గువావా, వీటి మీద కూడా వాడాం. ఇప్పుడు మనలో చాలా మంది ఏబిఓ శ్రీకాకుళం, పలాస సైడ్ ఉన్నారు, జీడిపప్పు బాగా పండుతుంది కదా, వాళ్ళు యాప్స్ ఉపయోగిస్తారు, మిర్చికి వాడతారు, అన్నిటికీ వాడతారు. వీటన్నిటికీ రికమెండేషన్స్ ఏంటి అంటారా, సేమ్ రికమెండేషన్ ఇక్కడ స్లైడ్ లో చెప్పినట్టుగా. సో ఇన్సెక్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ కి, ఫంగిసైడ్స్ కి అయితే 15 లీటర్లో 5 ml ఆఫ్ ఆప్సా. కలుపు మొక్కల నివారణకైతే 15 లీటర్ల 20 ml ఆప్సా. పంటని సాగు చేయడానికైతే 1 లీటర్ నీటికి 2 ml ఆప్సా అనమాట. సో మీ ఇంట్లో వాడుకునేటువంటివి కూడా మొక్కలు ఏమైనా ఉంటే 1 లీటర్ కి 2 ml ఆప్సా యూజ్ చేసుకోవచ్చు. సో 1/2 లీటర్, 1 లీటర్, 5 లీటర్స్ క్యాన్స్ లో యాప్సైటీ అవైలబిలిటీ ఉంటుంది. సో ఇవన్నీ కూడా 1 టైం ఇన్వెస్ట్మెంట్. స్క్వీజ్ బాటిల్స్, పిస్టల్ గ్రిప్ స్ప్రేయర్ ఒకటి, టెరటాప్ క్యాప్ ఒకటి, పోరింగ్ అండ్ మెజరింగ్ క్యాప్, హోమ్ కేర్ పంప్ డిస్పెన్సర్, ఇవన్నీ కూడా 1 టైం ఇన్వెస్ట్మెంట్. తీసుకోండి, వీటిలోనే ఉపయోగించుకోండి.
హోమ్ కేర్ ప్రొడక్ట్స్ అనేవి సింపుల్ రిటైల్ చేయడానికి, ఎందుకంటే ప్రతిరోజు ప్రతి ఇంట్లో బట్టలు ఉతుక్కోవాలి, అంట్లు తోముకోవాలి, ఫ్లోర్ అనేది క్లీన్ చేసుకోవాలి. కాన్సన్ట్రేటెడ్ వాల్యూ ఫర్ మనీ, పర్ఫార్మెన్స్ బాగుంటుంది, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ కూడా.